హలో అండి. ఈరోజు ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా వెజ్ పులావ్ ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసం ముందుగా ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్, ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. లేదంటే మొత్తం నెయ్యితోనే కూడా చేసుకోవచ్చు. అందులోనే చెక్క, మొగ్గ, లవంగ, సాజీరా, 4 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత అందులోనే పొడుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి వెజిటబుల్స్ మొత్తం వేసుకోవాలి. లైక్ టమాటో, క్యారెట్, ఆలు, బఠానీ ఇలా ఏవి ఉంటే అవి మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ మొత్తం వేయించుకొని అవి కొంచెం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, అలానే కొద్దిగా ఎండు కొబ్బరి, బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి. అంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఈ నీళ్ళన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ మొత్తం బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ మొత్తం ఇందులో వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే అంతేనండి, మన ఈజీగా సింపుల్గా టేస్టీగా పర్ఫెక్ట్గా ఉండేటటువంటి వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. దీనికి పెద్దగా హడావిడి అయితే ఏం అవసరం లేదు. చూసారుగా ఎంత బాగా పొడి పొడిగా వచ్చేసిందో. అంతేనండి, మన వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని చికెన్లోకి కానీ, మటన్ కర్రీ లేదా రైతాతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.